ఆ శారదకి నువ్వు ఒకసారి పెళ్లి చేయబోయావు, ఇంకోసారి గుండు కొట్టించబోయావు. అవన్నీ మనసులో పెట్టుకుంటే ఒకసారి మీ ఇద్దరి పరిస్థితి ఏంటో ఊహించుకోండి అని గోరింటాకు పిన్ని చెప్పడంతో ఇద్దరూ ఊహించుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర గగన్‌కి పెళ్ళైపోవడం, నక్షత్ర ఇల్లు తుడుస్తూ ఉంటుంది. అప్పుడే పూర్ణి మట్టి కాళ్ళతో నడుస్తూ వెళ్తూ ఉంటే, "ఏయ్ పూర్ణి" అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. "ఆ! ఏంటి?" అని పూర్ణి చాలా గట్టిగా అరవడంతో, "అబ్బే ఏమీ లేదులే" అని నక్షత్ర మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. "అయినా బాగా తుడవటం తెలీదా? నువ్వు సరిగ్గా తుడవలేదనుకో నేను మా అన్నయ్యకి చెప్పి విడాకులు ఇప్పించేయగలను జాగ్రత్త" అని పూర్ణి బెదిరిస్తూ ఉంటుంది. "సరే సరే వద్దు అలా చెయ్యొద్దు" అని నక్షత్ర తడిబట్టతో ఇల్లు తుడుస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్రూట్స్ తింటున్న శారద నక్షత్ర దగ్గరికి వచ్చి కింద కూర్చొని నక్షత్ర వైపు చూస్తూ ఉంటే, "ఏంటత్తయ్య అలా చూస్తున్నారు" అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అప్పుడు శారద నక్షత్ర జడను పట్టుకొని, "ఏంటమ్మా ఇది" అని అడగడంతో, "జడ అత్తయ్య, నాకు జుట్టంటే చాలా ఇష్టం, అందుకే నేను కేర్ తీసుకుంటున్నాను" అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. అప్పుడు శారద నక్షత్ర జడని పట్టి లాగుతూ, "నాకు నచ్చలేదు" అని అంటూ, "ఒరేయ్ గగను, ఆ కత్తెర తీసుకురారా" అని పిలుస్తూ ఉంటుంది. "ఆ అమ్మ తెస్తున్నానమ్మా" అని ఇక గగన్ అయితే విజిల్ వేసుకుంటూ కత్తెర తీసుకువచ్చి నక్షత్ర జడని కట్ చేసి చూస్తూ ఉంటాడు. దాంతో, "వద్దత్తయ్య, మీకు దండం పెడతానత్తయ్య, వద్దు బావా, వద్దు బావా" అని నక్షత్ర వేడుకుంటున్నా కూడా గగన్ జడని కట్ చేసి చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా చాలా ఆలోచనలో చూపిస్తూ ఉంటారు. పూర్ణి అయితే కాలు మీద కాలు వేసుకొని తింటూ వీళ్ళని చూస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అపూర్వ, నక్షత్ర ఇద్దరూ ఊహించుకుంటూ ఉంటారు. వద్దు వద్దు అంటూ ఒకరిని ఒకరు గట్టిగా హగ్ చేసుకొని టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఊహనే ఇంత భయంగా ఉంటే రేపు పెళ్ళైపోయిన తర్వాత ఇది నిజంగా జరిగితే ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి అని, ఇప్పటికైనా పెళ్ళి మాట మర్చిపోండి అని గోరింటాకు పిన్ని అంటుంది. "అవును బేబీ, వద్దు బేబీ, నేను నిన్ను ఇంత ప్రేమగా పెంచి పెద్ద చేసింది నువ్వు బాధపడుతుంటే చూడడానికా? కాబట్టి ఆ గగన్ గడితో పెళ్ళి వద్దు బేబీ, మర్చిపో బేబీ" అని అపూర్వ అంటే, వెంటనే నక్షత్ర, "ఏంటి మమ్మీ, నన్ను చచ్చిపోమంటున్నావా" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "లేదు, మర్చిపోమంటున్నాను" అని అపూర్వ అంటే, "మరి మర్చిపోమంటుంటే నన్ను చచ్చిపోమని చెప్తున్నట్లు అనిపిస్తోందే నాకు. చచ్చిపోతే తప్ప నేను బావని మర్చిపోలేను మమ్మీ" అని నక్షత్ర అంటూ ఉంటుంది. "ఇప్పుడే కదే ఊహించుకొని అంతలా భయపడ్డావు, మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావేంటే" అని అపూర్వ అంటుంది. "అయినా మన ఊహ అంతా నిజం అవుతుందా ఏంటి? ఈ గోరింటాకు అనవసరంగా మనల్ని ఊహించుకోమని చెప్పి భయపడుతోంది" అని, "ఒక్కసారి నాకు గగన్ బావకి పెళ్ళవని మమ్మీ, ఆ ఫ్యామిలీ అంతా కూడా నేను నా చేతుల్లో పెట్టుకుంటాను కదా, మీకేం అర్థం కావటం లేదు" అని నక్షత్ర వెళ్తూ ఉంటుంది. "ఈ టార్చర్ ఏంటి పిన్ని నాకు" అని అపూర్వ కుప్పకూలి తలపట్టుకుంటుంది. తర్వాత గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే భూమి నేరుగా గగన్ ఎదురుగా కుర్చీలో కూర్చొని, "చెప్పండి" అని అడుగుతూ ఉంటుంది. "నేను నిన్ను కూర్చోమని చెప్పానా, లేచి నిలబడు" అని గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. "ఆ ఇలా రా" అని గగన్ చెప్పడంతో వెంటనే భూమి గగన్ ముఖం దగ్గరికి ముఖం పెట్టేసి, "చెప్పండి" అని అడగడంతో, "4 అడుగులు వెనక్కి వెళ్ళు, నిలబడు" అని గగన్ చెప్పడంతో లెక్కపెట్టి మరీ 4 అడుగులు వేసి అక్కడ నిలబడి ఉంటుంది. "ఇప్పుడు చెప్పండి" అని భూమి అంటే, "అంటీ పొండి గండీలు లాంటివి పక్కన పెట్టు, నన్ను సార్ అని పిలవాలి" అని గగన్ చెప్తూ ఉంటాడు. "ఎందుకండి" అని భూమి అడగడంతో, "ఎందుకంటే నువ్వు నా పిఏ కదండి, ఈ ఆఫీస్లో మాత్రం నన్ను సార్ అని మాత్రమే పిలవాలి, అండీలు గిండీలు పిలవకూడదు" అని గగన్ వార్నింగ్ ఇవ్వడంతో, "అలాగేనండి" అని అంటూ, సారీ సార్, సార్ సార్ అని పిలుస్తున్నాను" అని భూమి చెప్తూ ఉంటుంది. "గుడ్, ఇలాగే ఉండు" అని గగన్ అంటాడు. "నోట్ ప్యాడ్ తీసుకురమ్మన్నాను కదా" అని గగన్ అంటే, నాకు దూద్ పేడ తెలుసు కానీ ఈ నోట్ ప్యాడ్ ఏంటో తెలియదు" అని భూమి అంటే, "అక్కడ ఎవరినైనా అడగొచ్చు కదా" అని గగన్ అంటాడు. అంటే, ఎవరినైనా అడిగితే నేను మీ పిఏని కదండి, ఆ మాత్రం కూడా తెలియని అమ్మాయిని పిఏగా ఎలా పెట్టుకున్నారు ఈ తలతిక్క అని అనుకుంటారు కదండి అని భూమి అంటుంటే గగన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. "అంటే మీ గౌరవం పోతుంది కదండి" అని, "అయ్యయ్యో సార్ సార్ అది సార్" అని భూమి చెప్తూ ఉంటుంది. "నీ డిస్క్ మీద నిలువుగా వైట్ పేపర్స్తో ఉంటుందే అదేనని" గగన్ చెప్పడంతో, "ఓ అదా, ఏమీ తోచక ఇందాకే 2 ముగ్గులు కూడా వేశానండి, సారీ సార్, సార్ ఇప్పుడే వెళ్ళి తెస్తాను సార్" అని భూమి వెళ్తుంది. "ఇదిగో సార్" అని నోట్ ప్యాడ్ని ఇస్తూ ఉంటే, "ఇదిగో సార్ కాదు, ఇదిగోండి సార్" అని చెప్పాలని గగన్ అంటాడు. "ఏంటండి మీరు, ఒకసారి అండి గిండి, ఒకసారి సార్, ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. సరేలేండి, ఇదిగోండి సార్ తీసుకోండి" అని ఇస్తూ ఉంటే, "కాదు, నాకు కాదు, నువ్వు రాయాలి" అని గగన్ చెప్తూ ఉంటాడు. "ఏం రాయాలి" అని భూమి అంటే, "నేను చెప్పింది రాసి నేను చెప్పిన ఆఫీస్ అడ్రస్కి నువ్వు మెయిల్ చేయాలి. ఎలా అని నన్ను ఏమీ అడగకు. నీ పక్కన ఒక అడ్మినిస్ట్రేషన్ క్లర్క్ ఉంటారు కదా, వెళ్ళి వాళ్ళని అడుగు, మొత్తం చెప్తారు.
దీనివల్ల నా పరువేమీ పోదు, కాబట్టి చెప్పింది చెయ్యి అని గగన్ అంటూ ఉంటాడు. గగన్ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే కొంచెం మెల్లగా చెప్పండి అని భూమి మొత్తం రాస్తూ ఉంటుంది. అప్పుడే చరణ్ కార్ తీసుకొని ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటాడు. భూమి ఫోటోని చూసుకుంటూ, మువ్వా, మన పెళ్ళి అయిన తర్వాత మామయ్య నాకు కారు కొనిస్తాడు, కానీ ఇలా పెళ్ళి కాకముందు అన్నయ్య కారో ఫ్రెండ్ కారో తీసుకొని తిరగటంలో ఆ మజానే వేరు. నీకు ఎప్పుడు తెలుస్తుందో లే అని అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. కార్ దిగి వెళ్తున్న చెర్రీ, అయ్యో ఏదో మర్చిపోయానే, ఫోటో కార్లోనే ఉండిపోయింది అని కార్లో ఉన్న భూమి ఫోటోని తీసుకొని, దీన్ని కనుక అన్నయ్య చూశాడంటే మన లవ్ విషయం కూడా తెలిసిపోతుంది, కాబట్టి అన్నయ్య కంట పడకూడదు అని ఫోటోని షర్ట్లో పెట్టుకు వెళ్తూ ఉంటాడు. అయిపోయింది కదా, వెళ్ళి మెయిల్ చేయి అని గగన్ అంటాడు. అలాగేనండి సార్ అని భూమి అనడంతో, అలాగే సార్ అంటే సరిపోతుంది, ఎక్కడ అండి వాడాలో ఎక్కడ వాడకూడదో కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది అని గగన్ చెప్తూ ఉంటాడు. సరేనని భూమి వెళ్తూ ఉంటే, ఏది ఒకసారి ఆ లెటర్ చూపించు అని గగన్ అడగడంతో భూమి తన రాసిన ఆ లెటర్ని చూపిస్తూ ఉంటుంది. అదంతా కూడా తెలుగులో రాసి ఉంటుంది. గగన్ ఒక్కసారిగా ఏంటిది అని షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటి సార్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా అని భూమి అంటే, నేను ఇంగ్లీష్లో చెప్పాను అని గగన్ అంటే, నేను కూడా రాసింది మీరు చెప్పింది చెప్పినట్లుగానే రాశాను అని భూమి అంటుంది. మీరు చెప్పింది చెప్పినట్లుగానే రాశాను కదా అని భూమి అడుగుతుంటే, ఇంగ్లీష్లో రాయాలని చెప్తున్నాను కదా అని గగన్ అరుస్తూ ఉంటే, నాకు ఇంగ్లీష్లో రాయటం రాదు అని భూమి అంటుంది. ఛీ, గెట్ అవుట్ అంటూ బుక్ని విసిరికొట్టేసి గగన్ అరుస్తూ ఉంటాడు. సరేనని భూమి నోట్ ప్యాడ్ పట్టుకొని డెస్క్ దగ్గరికి వెళ్ళగానే చెర్రీ వస్తూ ఉంటాడు. గగన్ ఏమో కోపాన్ని పోగొట్టుకోవటానికి కాస్త రిలాక్స్ అవుతూ ఉంటాడు. చెర్రీని చూసిన భూమి, అమ్మో చెర్రీ గనుక నన్ను ఇక్కడ చూశాడంటే కుంపలు మునిగిపోతాయి అని భూమి పరిగెత్తుకుంటూ గగన్ క్యాబిన్లోకి వచ్చి చూసుకోకుండా గగన్కి డాష్ ఇచ్చేస్తుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు పడిపోతారు. గగన్పై భూమి పడిపోవడంతో ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. ఇక గగన్ కూడా కళ్ళార్పకుండా భూమిని చూస్తూ ఉంటే భూమి మరింత కళ్ళార్పకుండా గగన్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడే చెర్రీ, సోదరా మే ఐ కమింగ్ అంటూ లోపలికి వస్తూ ఉంటాడు. సోదరుడెక్కడా కనిపించట్లేదే అని చెర్రీ చూస్తూ ఉంటే అప్పుడే గగన్ లేవబోతూ ఉంటే, వద్దు అని భూమి వెంటనే గగన్ నోటిని మూసేస్తుంది. సోదరుడెక్కడ ఉన్నాడు అని చెర్రీ అక్కడెక్కడే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. చెర్రీ వచ్చాడు అని భూమి మెల్లగా చెప్తూ ఉంటుంది. అయితే ఏంటి అని గగన్ అంటే, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానని ఇంట్లో చెప్పేస్తాడు అని భూమి అంటుంది. అయితే ఏంటి అని గగన్ అంటాడు. ప్లీజ్ ప్లీజ్ వద్దండి, ప్లీజ్ అండి, ఇష్ అండి అని భూమి బతిమలాడుతూ ఉంటుంది. దాంతో గగన్ అబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సార్ అంటూ ఆది లోపలికి రావడంతో, ఏంట్రా కమల్ హాసన్, ఏంటి ఇందాక రిసెప్షనిస్టుతో అచ్చుకు బుచ్చుకులాడుతున్నావు అని అనడంతో, అబ్బే లేదు సార్ అని ఆది సిగ్గుపడుతూ ఉంటాడు. మా సోదరుడెక్కడా అని చెర్రీ అడగడంతో, ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా, ఏమైపోయాడు అని ఆది కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే భూమి కాలుపై గండు చీమ వెళ్తూ ఉంటే ఆ జిలకి భూమి గగన్ కాలుని గోకుతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు అని గగన్ అంటే, గోకుతున్నాను అని భూమి చెప్తుంది. అది నాకు తెలుస్తోంది అని గగన్ అంటే, చిచి అదే గండు చీమ తిరుగుతోంది, గోకుతున్నాను అని నాకు చాలా ఇబ్బందిగా ఉందండి, ప్లీజ్ అండి ఏమీ అనుకోకండి అని భూమి చెప్తూ ఉంటుంది. మీటింగ్ రూమ్లో ఉన్నారేమో, నేను వెళ్ళి చూసి వస్తాను అని ఆది వెళ్తాడు. రేయ్ కనిపిస్తే మాత్రం నేను వచ్చానని చెప్పటం మర్చిపోకురేయ్ అని చెర్రీ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. చూడు, నువ్వు టేబుల్ కింద దాక్కో, నేను చెర్రీతో మాట్లాడి పంపించేస్తాను, వాడు ఇక్కడి నుంచి అంత తేలిగ్గా వెళ్ళడు, నేను కనిపిస్తే గానీ వెళ్ళడు అని నన్ను ఇబ్బంది పెట్టింది చాలు లే అని గగన్ చిన్నగా చెప్తూ ఉంటాడు. భూమి టేబుల్ కింద దాక్కోవడంతో గగన్ లేచి కుర్చీలో కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు ఇక్కడే ఉన్నావా అని అటువైపు తిరిగి ఉన్న చెర్రీ ఇటువైపు తిరిగి అడుగుతూ ఉంటాడు. అవునరా ఇక్కడే ఉన్నాను అని అంటే, నాకు కనపడలేదేంటన్నయ్య అని చెర్రీ అంటూ ఉంటాడు. నా కాన్సన్ట్రేషన్ అంతా టేబుల్ కిందనే ఉంది అని గగన్ అంటే, టేబుల్ కింద ఏముంది అన్నయ్య అని చెర్రీ చూడబోతూ ఉంటే, అబ్బే ఏం లేదు, చేంజ్ పడిపోతే నేను తీసుకుంటున్నాను అంతేలే అని గగన్ చెప్తూ ఉంటాడు. అంత చిల్లర పడిపోయిందా, ఏది నేను కూడా ఏరుతాను అని చెర్రీ టేబుల్ ముందుకు వస్తూ ఉంటే, అబ్బే నేను మొత్తం ఏరేసానులే అని గగన్ చెప్తూ ఉంటాడు. సరే నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని గగన్ అంటే, ఇదిగో కార్ కీస్ అని చెర్రీ ఇస్తుంటాడు. ఇచ్చావు కదా ఇక వెళ్ళు అని గగన్ అంటుంటే భూమి బయటికి రాబోతూ ఉంటుంది. వెళ్తున్న చెర్రీ అది కాదన్నయ్య అంటూ మళ్ళీ వెనక్కి వస్తాడు. అన్నయ్య నక్షత్రతో నీ పెళ్లి మాట చెప్పన్నయ్య అని అనడంతో, రేయ్ నక్షత్ర గురించి ఇంకోసారి పెళ్లి మాట ఎత్తితే నిన్ను చంపేస్తానని చెప్పాను కదా అని గగన్ వార్నింగ్ ఇవ్వడంతో, అమ్మయ్య అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది.
మర్చిపోయానన్నయ్య, చంపేస్తాను కాదు, నువ్వు చింపేస్తానన్నావులే అని చెర్రీ వెళ్ళిపోగానే భూమి అక్కడికి వచ్చి పెళ్లి విషయంలో మీరు ఇదే మాట మీద ఉండండి అని చెప్పి ఆ సార్ అని మళ్ళీ సంతోషంగా భూమి వెళ్తూ ఉంటుంది.